ఇక్కడ ఇంకొక క్లారిటీ కావాలి. తెలంగాణ ఓటర్, నేను తెలంగాణ ఓటర్నే. తెలంగాణ ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగదలుచుకున్నా. తెలంగాణ ఓటర్కి నీకు రాష్ట్రం మార్పు కావాలని అన్నారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు, రేవంత్ రెడ్డిని సీఎం చేశారు. కానీ ఢిల్లీకి మనకి ఏం సంబంధం? మనకున్నది మొత్తం ఉన్న సీట్లలో మనకున్నది 17 సీట్లు. ఈ 17 సీట్లు దేశంలో ఏ రకంగానూ కాంగ్రెస్కి ఇచ్చినా ఇంకోళ్ళకి ఇచ్చినా కూడా పెద్ద ప్రభావితం చేయగలిగేది కాదు. అలాంటప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి? తప్పు అంటే మీరు చూస్తున్న కోణమే తప్పు. ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు హర్యానా ఉంది, 10 సీట్లు ఉన్నాయి, ఢిల్లీ ఉంది, 7 సీట్లు ఉన్నాయి. ఇట్లాంటి ఈ భారతదేశం అనేదే యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే రాష్ట్రాల యొక్క సమూహమే ఈ దేశం. వివిధ రాష్ట్రాలలో వచ్చే సీట్లు దక్షిణ భారతదేశంలో ఈరోజు కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక కలిసి 130 సీట్లు ఉన్నాయి. ఈ 130 సీట్ల నుంచి ఇండియా కూటమికి 100 సీట్లు మనం తెచ్చుకోగలిగితే కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టే. సో కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 2004 కానీ 2009లో కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 42 సీట్లల్లో 30కి పైగా 2 సార్లు రాజశేఖర రెడ్డి గారు సీట్లు సాధించడంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆనాడు అందుకే కీలక పాత్ర, కీలక భూమిక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు పోషించారు. ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రము అదే రకమైన పాత్రను పోషించడానికి తెలంగాణలో 14 సీట్లు గెలిచి తీరవలసిందే. ఈ 14 సీట్లు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ ఇక్కడ 2, ఒకటి భారతీయ జనతా పార్టీని నిలువరించాలి, 2 కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సో మేము కాంగ్రెస్ గెలవడం అంటే బీజేపీని నిలువరించడం. బీజేపీని నిలువరించడం అంటే 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ కూటమి తెలంగాణకు చేసిన అన్యాయము, తెలంగాణ పట్ల వహించిన నిర్లక్ష్య వైఖరి, లేదా తెలుగు మాట్లాడే తెలుగు భాషతో ఉండే నాయకుల పట్ల చూపించిన వివక్ష, వీటన్నిటిని కూడా ఈరోజు మనము స్కోర్ సెటిల్మెంట్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఓకే.